బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూ ఆక్రమణలపై పవన్ సీరియస్ అయ్యారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఏ మేరకు అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి, ఏ విధంగా అడవులను ధ్వంసం చేశారు అనే దానిపై వివరణ కోరారు పవన్ కళ్యాణ్. పొంగునూరు నియోజకవర్గం పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు పవన్. ఫిబ్రవరి 2న పొంగునూరుకు వెళ్లబోతున్నారు జనసేన నేత నాగబాబు. పొంగునూరులో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూ ఆక్రమణలపై పవన్ సీరియస్ అయ్యారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ ముఖ్యమంత్రి. ఏ మేరకు అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి, ఏ విధంగా అడవులను ధ్వంసం చేశారనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి, అలాగే డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా అధికారులను ఆదేశించారు ఆయన. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, దాంతోపాటు ఎటువంటి విచారణ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడికైనా వెళ్ళి నేరుగా పరిశీలించే అవకాశం ఉందా? సత్యన్, మొత్తం మీద చిత్తూరు జిల్లా మంగళంపేటకు సంబంధించిన అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపుగా 40 ఎకరాల భూములు ఆక్యుపై చేశాడు అనేది వస్తున్న ఒక ఇష్యూ. ఈ ఇష్యూ మీదనే ఈరోజు ఉదయాన్నే సీఎంఓ చాలా సీరియస్గా తీసుకుంది. అలా మరోవైపు ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా వ్యవహరించారు. వెంటనే డిఎఫ్ఐతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ సంబంధించిన వ్యవహారంలో ఎన్ని ఎకరాల భూములు ఆక్యుపైజేషన్లో ఉంది, అటవీ భూములు ఎంతవరకు ఆక్రమించారు, నిజంగానే అటవీ భూములు ఆక్రమణ జరిగిందా లేదా అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక టీమ్ ఆఫ్ మెంబర్లని అక్కడ అటవీ శాఖ అధికారులను కూడా ఈరోజు మార్నింగే డిప్లాయ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు తనిఖీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈరోజు ఇదే వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ నాగబాబుకు కూడా చెప్పిన నేపథ్యంలో ఫిబ్రవరి 2వ తారీఖున పొంగునూరుకు వెళ్ళి నాగబాబు అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలి జనసేన నేపథ్యంలో అనే యాంగిల్లో ఆయన ఒక కార్యాచరణ చేపడుతున్నారు. ఆ సందర్భంగా కూడా ఈ అటవీ భూములకు సంబంధించిన రిపోర్ట్ ఏదైనా వస్తే, అంటే అధికారులకి ఈరోజు మార్నింగ్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి ఉదయాన్నే ఆ కమిటీకి సంబంధించిన అధికారులు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారు, ఆ ఇన్సైడ్ ఏం జరిగింది, నిజంగానే ఎంతవరకు భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఆ భూములు నిజంగానే అటవీ భూములకు సంబంధించిన భూముల్లోకి వీళ్ళు ఎంతవరకు లోపలికి వెళ్ళారు, నిజంగా అసలుకి పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో అక్కడ భూములు ఎంతవరకు ఉన్నాయి, దానికి సంబంధించి అది మించి ఎంతవరకు అటవీ భూములను ఆక్యుపై చేశారో అనే అంశాల మీద కూడా ఒక తనిఖీ అయితే ఈరోజు నిలిపోతుంది. అయితే ఇప్పుడు ఇదే సందర్భంగా నాగబాబు పొంగునూరు పోవడాన్ని కూడా కొంత జనసేన వాళ్ళు చాలా సీరియస్గా ఈ సభను సక్సెస్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ భూముల అంశం కూడా అక్కడ మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది అన్నది ఇప్పుడే కాసేపటి కిందటే రెవెన్యూ మంత్రి కూడా వ్యవహారం మీద మాట్లాడినప్పుడు రెవెన్యూ మంత్రి కూడా ఆల్రెడీ ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కలిసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మా టీం అదే పనిలో ఉంది. ఇప్పుడు ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్లు ఎంతవరకు ఉన్నాయి, నిజంగానే దీనికి సహకరించిన అధికారులు ఎవరు, వీళ్ళందరూ అధికారులుగానే సహకరించి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే దానికి సర్వశక్తులు మేము అన్ని కూడా ఆర్డర్స్ ఇచ్చున్నాం. ఇది ఈ సాయంత్రానికి కొంత సమాచారం అందే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి రెవెన్యూ మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఇప్పటికిప్పుడు ఇదే వ్యవహారం మీద ఇప్పుడు మరి కాసేపట్లో అంటే దాదాపుగా 5 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు, మీడియా ముందుకు హాజరవుతున్నారు. నిజంగానే ఏదైతే ఈ భూములు అటవీ భూములు మంగళంపేటలో అటవీ భూముల్లో ఆక్యుపై జరిగింది అనే తన మీద వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజమా కాదా అనే అంశం మీద కూడా ఈరోజు ఆయన మాట్లాడించేదానికి 5 గంటలకి మీడియా ముందుకు రాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన కూడా ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పబోతున్నారా, అయితే దీంట్లో ఎంతవరకు ఆక్యుపేషన్ ఉంది, నిజంగా ఈ సంబంధించిన భూముల్లో ఎవరైనా అక్కడ ఏమైనా వీళ్ళు కొనుగోలు చేశారా, కొనుగోలు చేసింటే ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఏంటి అనే అంశాల మీద కూడా మరి కాసేపట్లో తేలే పరిస్థితి అయితే ప్రధానంగా ఇప్పుడు అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి మరోవైపు ఈ 40 ఎకరాలకు దాదాపుగా 40 ఎకరాల వరకు ఆక్యుపై చేశారు
అని వస్తున్న ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, దీనికి సంబంధించి ఏ మూడ్స్ ఉన్నాయి, అంటే దీనికి నిజంగానే ఈ వ్యవహారం జరిగిందా లేదా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒకవైపు దర్యాప్తు చేసే పరిస్థితి చాలా సీరియస్గా తీసుకుంటుంది. దానికి సంబంధించి సీసీఎఫ్తో కూడా ఈ వ్యవహారాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఏం మాట్లాడబోతున్నారు ఈ సందర్భంగా. మరోవైపు ప్రభుత్వం అయితే కమిటీ వేసింది. మరోవైపు ఫిబ్రవరి 2వ తారీఖున నాగబాబు అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ అందరి సందర్భంలో ఈ ఇష్యూ మాత్రం అటవీ భూముల ఆక్యుపేషన్ సంబంధించి కొంత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అట్లాగే పెద్దిరెడ్డి ఇప్పుడు 5 గంటలకి తర్వాత తన ఏం మాట్లాడబోతున్నారు అనేది అదే ఇదే వ్యవహారం మీద మంత్రి కూడా మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ కూడా సిద్ధంగా ఉన్నాం మేము అని చెప్పి మంత్రి కూడా రెవెన్యూ మంత్రి కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇది కొంత పొలిటికల్ ట్రెండ్కి ఏపీలో మరో అంశం దొరికింది. ఇది రెండు పార్టీలు అంటే పెద్దిరెడ్డి వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారబోతుంది. ఈ అంశాన్ని ఎలా ముందుకు చూస్తారో లేకపోతే ఆక్రమణలో తెలిస్తే ఎటువంటి చర్యలకు దిగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెర్షన్ ఏంటి, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి యాక్షన్లకు దిగితే ఆయన ప్లాన్ ఏంటి? అంటే బేసిక్గా ప్రభుత్వం సైడ్ నుంచి యాక్షన్ అయితే చాలా క్లారిటీగా ఉన్నది చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క మీటరు ఒక సెంటీమీటర్ కూడా ఆక్యుపేషన్లో ఉన్నా మాత్రం దాని మీద చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి అక్కడ సహకరించిన అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆ శాఖకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. కాబట్టి ఆయన తన వాదన ఆ విధంగా అనిపిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ దీని మీద క్షుణ్ణంగా విచారణ జరపాలని ఒక 3-man కమిటీ చేస్తున్నాం. వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు వెళ్ళున్నారు. అక్కడ పరిస్థితులు పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత కానీ మాకు కొంత సమాచారం వస్తుంది, తదుపరి ఈ వ్యవహారం మీద పూర్తిగా మాట్లాడతామని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు 5 గంటలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం మాట్లాడబోతున్నారు అనే అంశం మీద ఇప్పుడు కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది. నిజంగానే ఈ అంశంలో ఇప్పుడు ఈరోజు సాయంత్రం 5 గంటలకి మీడియా ముందుకు వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం మాట్లాడతారు, నిజంగా తన పరిధిలో ఉన్న దీంట్లో తను ఆ పరిధిని దాటి వేరే స్థలాన్ని ఏమైనా ఆక్యుపై చేసుకున్నారా లేదా అసలు ఏం జరిగింది అనే అంశం మీద ఆయన వివరించే ప్రయత్నం అయితే చేపడుతున్నారు. చూడాలి. ఇప్పుడు 5 గంటల తర్వాత పెద్దిరెడ్డి ఈ వ్యవహారం మీద మాట్లాడిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేయాలని ట్రై చేస్తుందని ఒక అంశాన్ని ఆయన మాట్లాడతారా, లేదు నిజంగానే ఆ భూములు తాము కొనుగోలు చేశామా, లేకపోతే ఆ భూములు ఉన్నంత వరకు మేము ఎక్కడ కూడా అటవీ భూమిని తాకలేదు అనే అంశాన్ని ఆయన చెప్పబోతున్నారా అనే అంశాన్ని మరి ఇంకొక గంట సేపు వరకు మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఇది వ్యవహారం ఎలా ముందుకు వెళ్తుంది అనే చర్చ అయితే జరుగుతుంది. కానీ ఒకవైపు ప్రభుత్వం వ్యవహారం మీద కొంచెం సీరియస్గా భావిస్తుంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వ్యవహారం మీద అసలుకి ఈ వ్యవహారం మీద చాలా క్షుణ్ణంగా మాట్లాడాలని డిసైడ్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. అసలుకి ఏం జరిగింది అనే అంశాన్ని ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూ ఆక్రమణలపై పవన్ సీరియస్ అయ్యారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఏ మేరకు అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి, ఏ విధంగా అడవులను ధ్వంసం చేశారనే దాని మీద వివరణ కోరారు పవన్ కళ్యాణ్. పొంగనూరు నియోజకవర్గం పరిధిలోనూ అటవీ భూములు వివరాలు, వాటి రికార్డులు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు ఆయన. ఫిబ్రవరి 2న పొంగనూరుకు జనసేన నేత నాగబాబు వెళ్లబోతున్నారు. పొంగనూరులో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంది. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.